అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క జాబితాలను విడుదల చేయడం జరిగినది. దీన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది, బాధకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా పార్టీ కార్యకర్తలకు కష్టపడే వారికి న్యాయం చేస్తాం అనుకున్నామే కానీ ఈరోజు మరి ఎవరి ఒత్తిళ్లకు లొంగిపో మరి ఈ విధంగా చేశారో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే 30 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి చేస్తున్నందుకు ఈరోజు మరి ఎవరో అనామకుని పార్టీకి సభ్యత్వం లేనటువంటి వారిని ఈరోజు మరి కోడుమూరు నియోజకవర్గం నుంచి మరి అభ్యర్థిగా ప్రకటిస్తుంటే మరి ఈ విధంగా జరుగుతుందని కూడా నేను కలలో ఉంచలేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వారికి ఈ విధంగా చేస్తారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. అరే ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఒక దళితుల నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తూ 30 సంవత్సరాలుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు మరి అక్రమ నిర్బంధానికి గురైతే రోడ్డు పాలై రోడ్డులో నిరసన దీక్షలు తెలుస్తున్నటువంటి మేము అని ఈరోజు ఎవరినో తీసుకొని వచ్చి ఈ విధంగా మరి అనౌన్స్ చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి మరొకసారి మా చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలి. మరి ఎవరో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి నమ్ముకున్నటువంటి మాలాంటి వ్యక్తులకు మరి ఈ విధంగా చేయడం బాధాకరం. ఇది పునరాలోచించుకోకపోతే మాత్రం మా భార్య పిల్లలందరం కూడా మరి చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి ఇది మీకు నచ్చుతుందా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని మేము అడుగుతా ఉన్నాం. అసలు ఎందుకో మీరు ఈ విధంగా చేశారని మేము అడుగుతా ఉన్నాం. అసలు ఏ అర్హతతో ఆయనకు మీరు అనౌన్స్ చేస్తూ ఉన్నారు? ఏ అర్హత ఉందని మరి దస్తగిరి గారిని అనౌన్స్ చేశారు? ఏనాడైనా మరి ఏనాడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మరి అటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి బలవంతంగా పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలను తెలుసుకోకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకరము. దయచేసి నేను మరీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి పునరాలోచించుకోవాలి. మరి లేని పక్షంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజే మేము రాజీనామా చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము రాజీనామా చేసి మరి మా యొక్క నిరసన తెలియజేస్తాం. దీన్ని మరి పునరాలోచించుకునేకుంటే మాత్రం మా యొక్క శవాలపై, మా యొక్క బిడ్డల శవాలపై, మా యొక్క భార్య పిల్లల శవాలపై మీరు ప్రచారం చేసడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.